నేను గణేష్ ఎందుకు అనుకున్నానంటే మనం ఒకసారి వీరమోహన ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను. నేను అన్నాను మోహన రాగాల్లో వెస్ట్రన్, ఇండియన్, మూవీ, హిందీ, తెలుగు అన్నీ కవర్ చేస్తూ అన్నీ చెయ్యాలి. కృతి, రాగం, గానం, గీతం, వర్ణం అన్నీ. అప్పుడు అందులో తిల్లారం ఒక్కటి లేదని చెప్పి వెంటనే మీరు రాశారు. గణేష్ మీద రాశారు, వినాయకుడి మీద రాశారు. నాకు అది గుర్తొచ్చింది. అసలు ఏది శిష్యులు అడిగినా మీరు వెంటనే స్పందించి, చాలా మంది ఏమంటారు గురువులు ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం, అదేంటి నేను చెప్పేది నేర్చుకో, నువ్వు అడిగేది ఏంటి ఇట్లా అంటారు. కానీ మీరు ఎంత ప్రేమగా మాకు ఇష్టంగా మీరు వాళ్ళు అడగబట్టి ఐడియా అదే గుడికి బాగా పెట్టినా నాకు పిల్లలు ఏంటంటే అన్నీ అయ్యాయి. అది ఎంత భగవత్కృప అని అనిపించింది నాకు. మనం అడిగింది అంత ఉత్సాహంగా, మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఉత్సాహపరుచుకుంటూ ఎంత ఫన్ బేస్డ్ గా ఉండేవంటే అవి. అందుకే నాకు ఇది మీకు ఇద్దామని అనిపించింది. మీరు ఇక్కడ ఇది మా విభ్రమకళ ప్రోడక్ట్. మేము విభ్రమకళ అని మధ్య హ్యాండీక్రాఫ్ట్స్ మార్కెటింగ్ అంటే డిజైనింగ్ కూడా చేస్తున్నాం. ఇది చెరియాల పెయింటింగ్ అని మొత్తం దేశంలో ఒకే ఫ్యామిలీ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన ఒకటే కుటుంబం. అప్పుడు మీరు చెప్పారు కదా. సో దాంతో మేము క్లాత్స్ లాగా చేసి ఎక్కువ, ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది దాన్ని ఇష్టంగా కొని, అంటే టైం అంటే మనం రోజు చూస్తాం కదా, చూసినప్పుడు ఆ పెయింటింగ్ మాకు మీరు టైం చూసినప్పుడు నేను మీకు అలా గుర్తు రావాలి అని అప్పుడే మీరు గుర్తుంటారు. గురు శిష్య సంబంధం అదే కదా, ఎవరిని మర్చిపోయినా గురువుని మర్చిపోవాలి.